వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి 2024కి సంబంధించినటువంటి నాటో సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ అనేది వాషింగ్టన్ డీసీలో జరగబోతున్నట్లుగా తెలియజేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా పిలువబడేటువంటి OTAN 2 ఒకటే అనమాట. ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. అండ్ దాంతోపాటు ఈ యొక్క మీటింగ్ 2024కి ఎక్కడ జరగబోతుంది అనేది డైరెక్ట్ క్వశ్చన్గా కూడా మనం కొన్నిసార్లు చూడొచ్చు. అందుకే ఇంపార్టెంట్ అనమాట. నాటో అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఎక్కడైనా సరే నాటో అనేది హైలైట్ అవుతుంది. కాబట్టి నాటోకి సంబంధించినటువంటి ఒక సమ్మిట్, ఒక మీటింగ్ ఎక్కడ జరిగినా సరే అది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ జరగబోతుందంటే వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. అండ్ ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో, నాటో ఏ గ్రూప్ ఏదైతే ఉందో అది 75 ఇయర్స్ క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమి. ఈ కూటమిలో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కూటమి ఏదైతే ఉందో అందులో నియర్లీ 12 దేశాలు అందులో గ్రూప్గా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని దేశాలు కూడా అబ్జర్వ్ కంట్రీస్గా కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే వాషింగ్టన్ డీసీలో ఈ మీటింగ్ జరగబోతుంది, సమ్మిట్ అనేది జరగబోతుంది అని తెలియజేశారు. బట్ అసలు ఇటువంటి నాటో అనేది ఎందుకు ఒక కూటమిగా ఏర్పాటు చేసుకున్నారంటే ఇందులో మెయిన్ వచ్చేసి యుఎస్ఏ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే మిగిలిన అన్ని దేశాలని వాళ్ళతో కలుపుకొని ఆ ఉన్నటువంటి మొత్తం కంట్రీస్ మీద కనుక ఒక్క దేశం మీదైనా ప్రపంచంలో ఉన్నటువంటి అంటే వరల్డ్లో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఈ 12 దేశాల్లో ఒక్క దేశం మీదకైనా దాడికి వస్తే ఇందులో ఉన్నటువంటి మిగిలిన 11 దేశాలు కలిసి దాడి చేయడానికి వచ్చినటువంటి దేశం మీద తిరిగి పోరాడతాయి అన్నమాట. అదే నాటో యొక్క ట్రీటీ యొక్క ఒప్పందంలో ఉన్నటువంటి అంశం. ఎందుకోసం అంటే రక్షణని బలోపేతం చేసుకోవడానికి ఈ కూటమి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ జరగబోయేటువంటి వాషింగ్టన్ సమ్మిట్ ఏదైతే ఉందో నాటో కూటమిలో జరగబోయేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అందులో చాలా విషయాల గురించి చర్చించబోతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ నాటోలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటి పరంగా రక్షణ వ్యవస్థని ఎంత బెటర్గా మార్చుకోవాలి అనేటువంటి విషయాల గురించి చర్చిస్తారు. అండ్ ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కాబట్టి అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఎటువంటి ప్రణాళికలు చేసుకోవాలి ఇవి కూడా వాళ్ళు చర్చిస్తారనమాట. నాటో కూటమి అయితే 1949 నుంచే స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళ యొక్క కూటమి అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రస్సెల్స్, బెల్జియంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పివి సింధు మన దేశం నుంచి ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎప్పుడు వార్తల్లోనే వస్తూనే ఉంటారు. ఆమె ఒలింపిక్స్లో కూడా మనకి ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఆమె ఈ జరగబోయేటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో మన దేశం తరపున ఫ్లాగ్ బేరర్గా ఉండబోతున్నారు. అంటే ఫిమేల్ ఫ్లాగ్ బేరర్ మన ఇండియా తరపున పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఫిమేల్ ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉన్నారంటే పివి సింధు అనమాట. టార్చ్ బేరర్, ఫ్లాగ్ బేరర్. టార్చ్ బేరర్ అన్నప్పుడు అక్కడ ఒక కాగడా లాంటిది తీసుకొని అందరికన్నా ముందు పరిగెత్తి ఆ యొక్క గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టార్చ్ బేరర్ అన్నప్పుడు ఏంటంటే ఒక వెలుగును తీసుకొని వెళ్ళడం. ఫ్లాగ్ బేరర్ అన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ దేశం యొక్క జెండాను తీసుకొని పరిగెడతారు, లేదా ఆ ఒలింపిక్కి సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నటువంటి జెండాను కూడా తీసుకొని పరిగెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఈవెంట్ స్టార్ట్ అయిపోయే ముందు మన దేశం నుంచి ఎవరు రిప్రజెంట్ చేయబోతున్నటువంటి లేడీ ఎవరంటే పివి సింధు అనమాట. అండ్ ఈమె గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఈమె చాలాసార్లు ఆమె యొక్క ప్రతిభతోటి దేశానికి మంచి పేరు అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ WBF సర్క్యూట్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ వైడ్ ఉండేటువంటి ఏదైతే గ్రూప్ కూటమి ఉంటుందో అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానిలో ఈమె చాలా ప్రతిభ అనేది కనపరిచింది అనమాట. అంటే టోర్నమెంట్స్ పరంగా చాలా టోర్నమెంట్స్ అనేవి ఈమె గెలుపొంది BWF సర్క్యూట్లో ఆమె పేరు అనేది బాగా ఉంది. అండ్ 2019 వరల్డ్ ఛాంపియన్స్ పరంగా ఆమె గోల్డ్ అనేది సాధించడం జరిగింది, గోల్డ్ మెడల్ అనేది సాధించింది. అండ్ మన దేశం నుంచి ఒకే ఒక్క లేడీ ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ తరపు నుంచి ఈ యొక్క ఈవెంట్ కోసం అంటే ఒలింపిక్ గేమ్స్కి 2 times కాన్సిక్యూటివ్గా గెలవడం ద్వారా అండ్ ఇప్పుడేమో ఫ్లాగ్ బేరర్గా కూడా ఎన్నికైంది. అండ్ ఈమె మన దేశం తరపు నుంచి అంటే ఆమె కెరీర్ పరంగా వరల్డ్ పరంగా 2nd ర్యాంకింగ్లో ఉందన్నమాట.
2017 టైం నుంచి. అండ్ ఈమె మన దేశం నుంచి చాలా బ్యాడ్మింటన్ పరంగా చాలా విజయాలను సాధించి మన దేశం ప్రతిభని చూపించారు. సో ఇప్పుడైతే ఫ్లాగ్ బేరర్గా మన దేశం నుంచి ఎన్నుకోబడింది ఎవరంటే పివి సింధు. జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ రెండూ కలిసి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఎందుకోసం ఈ రెండు దేశాలు కలిసాయి జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ అంటే చైనా నుంచి తప్పించుకోవడానికి, చైనా యొక్క ప్రాబల్యం ఆ రెండు దేశాల మీద పడకుండా ఉండడం కోసం జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ కలిసి ఒక రక్షణ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క రక్షణ ఒప్పందం ఏంటంటే రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ అనేది దాని పేరు పెట్టుకున్నారు. అంటే ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్కి వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. ఏ విధంగా ఉందంటే జపనీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో జపాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్సెస్ కానీ నేవీ ఫోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిలిప్పైన్స్తో కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని నిర్వహించడమే ఈ యొక్క అగ్రిమెంట్లో భాగం. అంటే ప్రపంచం మొత్తానికి అంటే వరల్డ్ మొత్తానికి జపాన్ ఫిలిప్పైన్స్ స్నేహంగా కలిసి ఉన్నాయని తెలియజేయడమే ఇలా జరిగించేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 తర్వాత జపాన్ యొక్క ప్రాబల్యం అనేది ముందుకు వెళ్తూ ఉందో, బట్ ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య మరింతగా అలైస్ అంటే వాటి రెండిటి మధ్య ఒప్పందం అనేది సామరస్యం అనేది చాలా పెరగబోతుంది. ఇది ఎందుకోసం అంటే చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించుకోవడం కోసం జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ వాళ్ళ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి చేయబోతున్నారు. అండ్ దీనిలో ఎవరు చేశారు అంటే యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రక్షణ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఫిలిప్పైన్స్ యొక్క రక్షణ సెక్రటరీ ఆ యొక్క ఫిలిప్పైన్స్ దేశానికి చెందినటువంటి డిఫెన్స్ సెక్రటరీ ఎవరున్నారంటే గిల్బెర్టో థియోడ్రో ఆయన, అండ్ జపాన్కి చెందినటువంటి ఫారెన్ మినిస్టర్ యకో కామికావా, వీళ్ళిద్దరి మధ్యన ఈ యొక్క రక్షణ ఒప్పందం అనేది రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎందుకోసం జరిగిందంటే చైనా ప్రాబల్యాన్ని తగ్గించుకోవడం కోసం. పిఎం మోడీ గారికి గార్డ్ ఆఫ్ హానర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకు తెలుసు రీసెంట్గా మన దేశం నుంచి మన మోడీ గారు వెళ్ళి రష్యాలో పుతిన్ గారితో ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మన దేశం రష్యా తోటి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్తోనే ఉంది, యుఎస్తో కూడా ఫ్రెండ్షిప్తోనే ఉంది. రెండింటితోటి సామరస్యంగా నడవటమే మన ఇండియా చేస్తున్నటువంటి పని అనమాట. ఏదే రష్యాని సపోర్ట్ చేయట్లేదు, యుఎస్ఏని కూడా సపోర్ట్ చేయడం లేదు. రెండింటితోటి జస్ట్ బిజినెస్ టైస్ మాత్రమే మన దేశం కలిగి ఉంది. సో ఇప్పుడు మన మోడీ గారు ఒక మీటింగ్లో ఒక కమిటీ మీటింగ్లో పాల్గొనడం కోసం మాస్కోకి వెళ్ళారు. అంటే రష్యాలో ఉన్నటువంటి మాస్కోలో జరిగేటువంటి మీటింగ్కి వెళ్ళారు. అక్కడ ఈయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వబడింది. సో ఏంటి గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే ఇలా ఏదన్నా దేశానికి చెందినటువంటి అధినేతలు వచ్చినప్పుడు వాళ్ళకి సైనిక కవాతు ద్వారా వాళ్ళకి వెల్కమ్ చెప్పడమే గార్డ్ ఆఫ్ ఆనర్ అన్నమాట. ఇలా కూడా మనకి ఇంపార్టెంట్. గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే ఏంటంటే గౌరవ వందనం. అంటే ఎక్కడైనా సరే మన పోలీసులు కనుక చనిపోయినప్పుడు వాళ్ళకి మనం వందనం ప్రకటిస్తాం. అంటే మిగిలిన పోలీసులు వెళ్ళి వాళ్ళకి గాళ్ళు తుపాకులు పేల్చి ఆ వచ్చినటువంటి వ్యక్తికి గౌరవాన్ని ఇస్తారనమాట. అలాగే సైనిక వందనం అనేది ఇలా గొప్ప దేశాధినేతలు వెళ్ళినప్పుడు వేరే దేశం వాళ్ళు కూడా ఇలా గౌరవ వందనం అనేది ఇస్తారు. సో మన మోడీ గారికి కూడా అటువంటి వందనం అనేది ఇచ్చారనమాట, సైనిక వందనం అంటాం. అండ్ ఇక్కడ రష్యా యొక్క మాస్కోకి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం ద్వారా అక్కడ ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వినికోవా 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయనకి ఇలా చేశారనమాట. అంటే ఇలా గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క విజిట్ ఏదైతే ఉందో అది ఎందుకోసం ఆయన వెళ్ళడం జరిగింది, రష్యాకి ఎందుకు వెళ్ళారు మన మోడీ గారు అంటే 22వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో ఆ దేశం యొక్క హెడ్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారితో చర్చించడానికి, అంటే మన రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రెన్యువల్ చేయడానికి పుతిన్ గారితో ఒక మీటింగ్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇలాగే ఇంతకుముందు 2019లో కూడా మోడీ గారు వెళ్ళినప్పుడు ఆ దేశంలోనే అత్యున్నతమైనటువంటి గౌరవంగా వాళ్ళు భావించేటువంటి ఆర్డర్ ఆఫ్ ది హోలీ అపోస్తల్ ఆండ్రూ ద ఫస్ట్ అన్నమాట. ఈ యొక్క అవార్డు అనేది మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది 2019 సంవత్సరంలో. ఈ యొక్క అవార్డు గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ది హోలీ అపోస్తల్ ఆండ్రూ ద ఫస్ట్ అన్నమాట.
ఈ యొక్క అవార్డుని ఏ దేశం మన మోడీ గారికి ఇచ్చింది అంటే రష్యా. అండ్ మన దేశం నుంచి రష్యాకి ఎవరు అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారంటే వినయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.